హలో స్టూడెంట్స్, చూడండి ఇక్కడ మనకి ఏంటి అంటే ఈ జేఈ మెయిన్స్ కానీ నీట్ కానీ సంబంధించి ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనకి మెయిన్గా ఆర్గానిక్ కెమిస్ట్రీని ఈజీగా నేర్చుకోవాలంటే దాన్ని 3 పార్ట్స్గా క్లాసిఫై చేసుకొని మనం ట్రిక్స్ ద్వారా నేర్చుకుంటే మనకి చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది. సో అందులో నేను చేసే 3 పార్ట్స్ ఏంటంటే అక్కడ నా పాయింట్ ఆఫ్ వ్యూలో రియేజెంట్స్ మొత్తం ఒక పార్ట్గా నేర్చుకుంటాం, నేమ్డ్ రియాక్షన్స్ అట్లాగే జీఓసి. సో జీఓసీలో ఏంటి అంటే మనకి బేసిక్స్ అన్నీ ఐసోమెరిజం కానీ కన్వర్షన్స్ కానీ అలాంటివన్నీ ఈ జీఓసీలో వస్తాయి. నేమ్డ్ రియాక్షన్స్లో ఏమో వచ్చి రియేజెంట్స్ కూడా కొన్ని నేమ్డ్ రియాక్షన్స్లో ఉంటాయి. సో ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్లో మేజర్గా ఎక్కువగా మనకి రియేజెంట్స్ ఉంటాయి. సో నేమ్డ్ రియాక్షన్స్ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా. సో నేను ఇక్కడ రెండిట్లకి కలిపి ఈ నేమ్డ్ రియాక్షన్స్ నేర్చుకోవడం ఎట్లా అనేది చాలా ఈజీగా కొన్ని ట్రిక్స్ చెప్తాను. ఒకసారి చూద్దాం పదండి. ఒకసారి చూస్తే ఇక్కడ నేమ్డ్ రియాక్షన్స్లో నేను మెయిన్గా శాండ్మెయిర్ గటర్మెన్. సో శాండ్మెయిర్ గటర్మెన్ రెండు రియాక్షన్స్ కొంచెం సేమ్ అనమాట. సో రెండు సిమిలర్గా ఎట్లా ఉంటాయంటే బేసిక్గా చూసుకుంటే రెండిట్లకి రియాక్టెంట్ కానీ ప్రోడక్ట్ కానీ సేమ్ ఉంటుంది. ఒకసారి చూస్తే శాండ్మెయిర్కి గటర్మెన్కి రియాక్టెంట్ ఏముంటుంది అంటే డైఎజోనియం క్లోరైడ్ ఉంటుంది. సో అంటే N2Cl. సో దేంతో రియాక్ట్ అవుతుందంటే ఇది హెచ్బిఆర్తో రియాక్ట్ అవుతుంది. సో అలాగే గటర్మెన్ రియాక్షన్ కూడా వచ్చేసి మనకి ఇక్కడ డైఎజోనియం క్లోరైడ్ మాత్రమే ఉంటుంది, ప్లస్ హెచ్బిఆర్ని యూజ్ చేస్తాం. సో ప్రోడక్ట్ రెండిట్లకి ఏం ఫామ్ అవుతుందంటే మనం ఒకసారి చూస్తే సో బ్రోమోబెంజినే ఫామ్ అవుతుంది రెండిట్లకి కూడా. సో రెండిట్లకి ప్రోడక్ట్ మనకి ఇక్కడ బ్రోమోబెంజినే ఫామ్ అవుతుంది. సో బై ప్రోడక్ట్స్ ఏమో వచ్చేసి N2HCl, దీనికి కూడా N2HCl. సో ఇవన్నీ కామన్ అనమాట శాండ్మెయిర్ రియాక్షన్ కానీ గటర్మెయిన్ రియాక్షన్స్ కానీ. సో వీటిలో మారేది ఏంటి అంటే ఇక్కడ మనకి రియేజెంట్ మాత్రమే మారుతుంది. సో ఆ రియేజెంట్ ఏంటి అంటే ఈ శాండ్మెయిర్ రియాక్షన్కి కాపర్ బ్రోమైడ్ తీసుకుంటాం, Cu2Br2 రియేజెంట్ తీసుకుంటాం. ఇక్కడేమో వచ్చేసి కాపర్ పౌడర్ తీసుకుంటాం. సో గటర్మెన్ రియాక్షన్కి ఏమో కాపర్ పౌడరు, శాండ్మెయిర్ రియాక్షన్స్కి ఏమో కాపర్ బ్రోమైడ్. ఇదే డిఫరెన్స్. మొత్తం శాండ్మెయిర్ రియాక్షన్ గటర్మెన్ రియాక్షన్ రెండు రియాక్టెంట్స్ కానీ ప్రోడక్ట్స్ కానీ సేమ్, ఓన్లీ రియేజెంట్ మాత్రమే మారిపోతుంది అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపేర్ చేసుకొని చదివితే దీన్ని గుర్తుపెట్టుకోవడం ఈ రెండు ఒకేసారి ఈజీగా ఉంటుంది. ఇవి రెండు రియాక్షన్స్ సిమిలర్. నెక్స్ట్ ఒకసారి మనం చూస్తే ఈ 3 రియాక్షన్స్ మనకి సిమిలర్. ఏమేంటివి? వుడ్జ్ రియాక్షను, వుడ్ ఫిట్టింగ్, అట్లాగే వుడ్జ్ ఫిట్టింగ్. సో ఈ 3 రియాక్షన్స్ సిమిలర్గా ఉంటాయి. సో ఎట్లా దేన్ని బట్టి ఉంటాయంటే ఒకసారి చూద్దాం. ఈ మూడిట్లకి సంబంధించి రియాక్టెంట్స్లో హాలోజన్ అనేది మామూలుగా అటాచ్ అయి ఉంటుంది, ప్లస్ సోడియం మెటల్ తోటి రియాక్ట్ చేస్తాం. నెక్స్ట్ అట్లాగే హాలోజన్ అంటే 2 moles ఆఫ్ సమ్ తీసుకుంటాం. సో ఇది దీంతో రియాక్ట్ అవుతుంది. అన్నిటికీ రియేజెంట్ కూడా మనకి ఇక్కడ చూస్తే మళ్ళీ కామన్గా ఉంటుంది. ఒకసారి చెప్తాను. ఇక్కడ ఏంటి అంటే ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకుంటాం. సో ఆల్కైల్ హ్యాలైడ్ 2 moles తీసుకొని సోడియం బ్రోమైడ్తో చేస్తాం. నెక్స్ట్ అట్లాగే ఫిట్టింగ్ రియాక్షన్లో ఏం చేస్తామంటే బెంజీన్ తీసుకుంటాం. సో ఫిట్టింగ్ రియాక్షన్లో మనం బెంజీన్కి హాలోజన్ అటాచ్ అయి ఉంటుంది. దీన్ని తీసుకొని సేమ్ సోడియం మెటల్ తోటే. సో ఇదే ఇంకా 2 moles. సో అదే 2 moles అంటే ఏమవుతుంది, మళ్ళీ హాలోజనే సేమ్ బెంజీన్కి మనకి ఇక్కడ అటాచ్ అయి ఉంటుంది. దీనికి రియేజెంట్ మళ్ళీ. అలాగే వుడ్జ్ ఫిట్టింగ్ కూడా. వుడ్జ్ ఫిట్టింగ్కి ఏమవుతుందంటే ఆల్కైల్ హ్యాలైడ్, నెక్స్ట్ అట్లాగే సో మెటల్ తోటి బెంజీన్కి హ్యాలైడ్ అటాచ్ అయింది ఉంటుంది అనమాట. సో బెంజీన్కి హ్యాలైడ్ అటాచ్ అయ్యి ఉంటుంది. సో 3కి కూడా మనం ఒకసారి రియేజెంట్ అబ్జర్వ్ చేస్తే 3కి కూడా రియేజెంట్ డ్రై ఈథరే ఉంటుంది. సో 3కి కూడా రియేజెంట్ మనకి ఇక్కడ డ్రై ఈథర్. ఇక్కడ ప్రోడక్ట్స్ ఏం ఫామ్ అవుతాయంటే మనం ఇక్కడ తీసుకున్నాం కదా, అన్నిట్లో మీరు కామన్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఈ హాలోజను, మెటల్, సో ఈ హాలోజన్ ఇది అనేది మనకు అన్నిట్లో కామన్. సో ఇది మనం తీసుకునేటువంటి రియాక్షన్ పార్ట్లో ఏంటి అంటే ఇది అన్నిటికీ కామన్గా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఆల్కైల్ గ్రూప్స్ 2 తీసుకున్నాం. సో ఇక్కడేమో వచ్చేసి బెంజీన్ గ్రూప్స్, ఇక్కడేమో ఆల్కైల్ గ్రూప్ ఒకటి, బెంజీన్ గ్రూప్ ఒకటి. సో ఇప్పుడు ప్రోడక్ట్స్లో ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇది బయటకు వెళ్ళిపోతే ఈ రెండు మిక్స్ అయిపోయి ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. సో ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ రెండు మిక్స్ అయ్యాయి అనుకోండి, మనకి ఇక్కడ ఏం ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది, 2NaX బయటకు వెళ్ళిపోతే
2 ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటే 2NaX బయటికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఈ రెండు కంబైన్ అయిపోతాయి. సో ఈ రెండు కంబైన్ అయిపోవడం అంటే సో 2 బెంజీన్స్ కూడా మనకి ఇక్కడ కంబైన్ అయిపోతాయి. 2NaX అనేది బయటికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ సేమ్ అప్పుడు ఈ రెండు కలుస్తాయి అంటే ఆల్కైల్ గ్రూపు బెంజీన్. సో రెండు కలిపి 2NaX అనేది బయటికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ చూడండి నేను ఇప్పుడు ట్రిక్ చెప్తాను ఇది గుర్తుపెట్టుకోవడానికి. సో ఇది గుర్తుపెట్టుకోవడానికి మేజర్గా ఇక్కడ ట్రిక్ మనకి ఏముంటుంది అంటే ట్రిక్ వాట్సాప్ అండ్ ఫేస్బుక్. సో వాట్సాప్ అట్లాగే ఫేస్బుక్. సో వాట్సాప్ ఫేస్బుక్ ట్రిక్ దీనికి ఎలా యూజ్ అవుతుంది ఏంటి అంటే ఒకసారి మీరు చూస్తే చూడండి వుడ్స్ రియాక్షన్ ఇక్కడ. సో వుడ్స్ రియాక్షన్ కాబట్టి ఇక్కడ W. సో ఈ వాట్సాప్ అంటే సో వుడ్స్ రియాక్షన్లో ఈ వాట్సాప్ ఏ ఉంది కదా, సో ఇది క్యాపిటల్ ఏ. సో అంటే వుడ్స్ రియాక్షన్కి ఆల్కైల్ గ్రూప్ ఉంటుంది. సో వుడ్స్ రియాక్షన్కి ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ వాట్సాప్లో. నెక్స్ట్ ఫేస్బుక్ అంటే Fకి B. F అంటే ఫిట్టింగ్ రియాక్షన్. ఫిట్టింగ్ రియాక్షన్కి ఏముంటుంది బెంజీన్ ఉంటుంది. సో ఫిట్టింగ్ రియాక్షన్కి బెంజీన్, ఇక్కడ ఏమో వచ్చేసి వుడ్స్ రియాక్షన్కి ఏమో వచ్చేసి ఆల్కైల్ గ్రూప్. సో రెండిట్లకి వుడ్స్ ఫిట్టింగ్ రెండు కలిపి ఉన్నాయి కాబట్టి రెండు ఉంటాయి. ఆల్కైల్ గ్రూప్ ఉంటుంది, నెక్స్ట్ అట్లాగే బెంజీన్ గ్రూప్ కూడా ఉంటుంది అనమాట. సో ఇది వాట్సాప్ అట్లాగే ఫేస్బుక్ అంటే ఇది WFB లాగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇదనమాట దీనికి సంబంధించినటువంటి ఈ 3 రియాక్షన్స్కి సంబంధించినటువంటి ఈజీ ట్రిక్. సో ఇట్లాగానే దీన్ని గుర్తుపెట్టుకోగలిగితే మనం ఈజీగా దీన్ని నేర్చుకోగలుగుతాం. ఇట్లాగా నేర్చుకోగలిగితే ఈజీగా గుర్తుంటుంది. సో నెక్స్ట్ అట్లాగే ఇందులో చూస్తే మనకి మేజర్గా మెయిన్ ఇంకో రెండు కోల్ బేస్ అలాగే రైమర్ టైమన్ రియాక్షన్. కోల్ బేస్ అండ్ రైమర్ టైమన్ రియాక్షన్స్ మనం ఒకసారి చూసినప్పుడు మనకి ఏమవుతుంది అంటే కోల్ బేస్ అండ్ రైమర్ టైమన్ వీటిలో చూస్తే రియాక్టెంట్స్ కామన్గా ఉంటాయి కోల్ బేస్లో. సో రియాక్టెంట్ రెండిట్లకి ఏముంటుంది కోల్ బేస్ రియాక్షన్ మామూలుగా నేను ఫీనాల్కి తీసుకుంటున్నాను. సో ఫీనాల్కి కోల్ బేస్ రియాక్షన్. సో రెండిట్లో స్టార్టింగ్ ప్రోడక్ట్ నేను ఇక్కడ ఫీనాల్ తీసుకుంటున్నాను. సో ఈ ఫీనాల్కి ఇక్కడ రియేజెంట్ మారుతుంది. సో కోల్ బేస్ రియాక్షన్ ఏంటి అంటే మామూలుగా కామన్ రియేజెంట్ ఏముంటుంది అంటే ఇక్కడ NaOH HCl కామన్ రియేజెంట్ ఉంటుంది. సో ఇక్కడ కూడా NaOH HCl కామన్ రియేజెంట్ ఫామ్ అయ్యే ప్రోడక్ట్స్. సో అంటే ఇక్కడేమో వచ్చేసి నేను డిఫరెంట్గా దీనికి ఏం తీసుకుంటా అంటే కార్బన్ డయాక్సైడ్, దీనికి ఏమో వచ్చేసి క్లోరోఫామ్. కార్బన్ డయాక్సైడ్ దీనికి ఏమో వచ్చేసి క్లోరోఫామ్. అంటే అప్పుడు ఫామ్ అయ్యే ప్రోడక్ట్స్ ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే నేను కార్బన్ డయాక్సైడ్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నాకు ఫీనాల్కి కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ అనేది అటాచ్ అవుతుంది. సో ఫీనాల్కి కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ COOH అటాచ్ అవుతుంది. ఇక్కడ నేను క్లోరోఫామ్ తీసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ ఆల్డిహైడ్ గ్రూప్ అనేది అటాచ్ అవుతుంది అనమాట. సో అంటే ఫీనాల్కి ఆల్డిహైడ్ గ్రూప్ అటాచ్ అవుతుంది. సో అంటే ఇది ఏంటి అంటే సాలిసిలిక్ యాసిడ్. ఇది సాలిసిలిక్ ఏంటి అంటే సాలిసిలిక్ యాసిడ్. కార్బాక్సిలిక్ యాసిడ్ ఉంది కాబట్టి ఇది సాలిసిలిక్ యాసిడ్. ఇది ఆల్డిహైడ్ ఉంది కాబట్టి సాలిసిలాల్డిహైడ్ ఫామ్ అవుతుంది. సో దీనిని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ ఏంటంటే ఇక్కడ మనం ఒకసారి ట్రిక్ చూస్తే దీనికి ట్రిక్ ఈజీ నేను ఏం చెప్తానంటే ఒకసారి సో కోల్ బేక్ ఏమో వచ్చేసి ఇక్కడ మనం కార్ ఇస్తున్నాం అంటే కోల్ బేకి కార్. నెక్స్ట్ అట్లాగే రైమర్ టైమన్లో వచ్చేసి రామ్ అని తీసుకుంటున్నాను నేను. సో రామ్కి ఏం చేస్తామంటే రామ్కి ఆలు ఇస్తాం. సో కోల్ బేక్ ఏమో కారు, రాముకేమో వచ్చేసి నేను ఆలు ఇచ్చాను. సో కోల్ బేక్ కార్ అంటే ఇక్కడ ఏమైంది సో కోల్ బేస్ రియాక్షన్కి కార్బాక్సిలిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది ప్రోడక్ట్లో అని అర్థం. అంటే మనం తీసుకున్న రియాక్టెంట్ ఏది ఏ కాంపౌండ్ అయినా సరే ఇక్కడ నేను ఫీనాల్ తీసుకున్నాను కాబట్టి ఇది ఫామ్ అయింది. నెక్స్ట్ అట్లాగే రామ్ మీన్స్ రైమర్ టైమన్ రియాక్షన్ తీసుకుంటే సో ఆలు అంటే ఆల్డిహైడ్ అని. సో ఆల్డిహైడ్ ఫామ్ అవుతుందని అంటే కోల్ బేక్ ఏమో వచ్చేసి కారు, రాముకేమో నేను వచ్చేసి ఆలు ఇచ్చాను అనమాట. సో ఇలా ఈ ట్రిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకుంటే ఇది మనకి కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ అట్లాగే
నెక్స్ట్ చూసుకుంటే మనకి ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ ఎసైలేషన్. సో ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ ఎసైలేషన్ కంపారిజన్ ఒకసారి చూద్దాం. సో ఆల్కైలేషన్ అంటే రెండిట్లకి నేను ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ ఫస్ట్ ఏంటి అంటే నేను బెంజీన్ తీసుకుంటున్నాను. సో రెండిట్లకి కూడా నేను స్టార్టింగ్ బెంజీన్ తీసుకుంటున్నాను. సో ఈ బెంజీన్కి ఏమో వచ్చేసి సో ఆల్కైలేషన్ కాబట్టి ఆల్కైల్ గ్రూప్. సో ఆల్కైల్ గ్రూప్ ఏంటి ఇక్కడ CH3Cl నేను క్లోరోఫామ్ తీసుకున్నాను ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఎన్హైడ్రస్ AlCl3తో రియాక్ట్ చేస్తాం. సో ఇది ఎసైలేషన్ కాబట్టి ఎసైల్ గ్రూప్ ఏంటి CH3COCl. ఎసైల్ గ్రూప్ నేను రియాక్ట్ చేశాను, దీనికి కూడా ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఎన్హైడ్రస్ AlCl3నే ఉంటుంది. సో ఇక్కడ నేను ఆల్కైల్ హాలైడ్ తీసుకున్నాను కాబట్టి నాకు బెంజీన్ మీద ఏమవుతుంది అంటే సో మిథైల్ గ్రూప్ ఆల్కైల్ గ్రూప్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ నేను ఎసైల్ తీసుకున్నాను కాబట్టి సో ఎసైల్ గ్రూప్ తీసుకున్నాను కాబట్టి అప్పుడు నాకు బెంజిన్ ఫైన్ ఏమవుతుంది ఎసైల్ గ్రూప్ అంటే CH3 ఫామ్ అవుతుంది. సో రెండిట్లకి బై ప్రోడక్ట్ వచ్చేసి HCl ఫామ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను తీసుకున్నది ఇక్కడ ఏంటంటే సో ఆల్కైల్ గ్రూప్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నాకు ఆల్కైల్ రీప్లేస్ చేసింది. అట్లాగే ఇక్కడ నేను ఎసైల్ గ్రూప్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నాకు సో ఎసైల్ అనేది హైడ్రోజన్ ప్లేస్లో రీప్లేస్ చేసింది అనమాట. సో ఇది ఆల్కైలేషన్ ఎసైలేషన్ ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ ఎసైలేషన్ని గుర్తుపెట్టుకోవడానికి మనకి ఈజీ ట్రిక్ అనమాట. సో ఇట్లా నేర్చుకుంటే ఇది మనకి ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ ఒకసారి మనం చూస్తే స్వార్ట్జ్ రియాక్షన్. సో నెక్స్ట్ అట్లాగే స్వార్ట్జ్ రియాక్షన్ చూస్తాం. సో స్వార్ట్జ్ రియాక్షన్ ఏంటి అంటే స్వార్ట్జ్ రియాక్షన్. సో స్వార్ట్జ్ రియాక్షన్ ఏంటి అంటే నేను ఆల్కైల్ బ్రోమైడ్ తీసుకుంటాను. సో ఆల్కైల్ బ్రోమైడ్ RBr తీసుకొని దీన్ని AgFతో ట్రీట్ చేస్తే నాకేం ఫామ్ అవుతుందంటే ఆల్కైల్ ఫ్లోరైడ్ ప్లస్ AgBr ఫామ్ అవుతుంది. సో దీన్ని స్వార్ట్జ్ రియాక్షన్ అంటారు. సో ఈ స్వార్ట్జ్ రియాక్షన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటామంటే ఈ ట్రిక్ చూడండి. సో నేను రబ్బర్ ఇన్ Ag అంటే రబ్బర్ ఇన్ సిల్వర్లో ఫైర్ అనుకున్నాం. సో రబ్బర్ ఇన్ సిల్వర్ ఫైర్ అంటే రబ్బర్ అనేది సో సిల్వర్లో వేస్తే అది మండిపోతుంది అనమాట. సో అట్లా పాయింట్ ఆఫ్ వ్యూలో రబ్బర్ ఇన్ Ag ఫైర్ అంటే అర్థం ఏంటి అంటే సో నేను రబ్బర్ అంటే ఇక్కడ రియేజెంట్ ఏం తీసుకుంటున్నాను RBr కాబట్టి దాన్ని రబ్బర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ చేసుకుంటున్నాను. సో ఇన్ AgFతో చేస్తే అవి రీప్లేస్ చేస్తాయి అనమాట. సో AgFతో చేస్తే ఈ రియాక్షన్ని అంటే ఇట్లా ఉండే రియాక్షన్ని మనం స్వార్ట్జ్ రియాక్షన్ అంటాం. సో అది మనం గుర్తుపెట్టుకోవడానికి అనమాట. సో నెక్స్ట్ అట్లాగే చూస్తే మనకి విలియమ్సన్ సింథసిస్. సో నెక్స్ట్ అట్లాగే చూస్తే నాకు ఇక్కడ ఏమవుతుందంటే విలియమ్సన్ సింథసిస్ తీసుకుంటున్నాను. విలియమ్సన్ సింథసిస్. సో విలియమ్సన్ సింథసిస్లో మామూలుగా విలియమ్సన్ సింథసిస్ ఏంటి సో ఆల్కాక్సీ గ్రూప్ యాడ్ అవుతుంది. సో RONA గ్రూపు దేంతో రియాక్ట్ అవుతుందంటే ఆల్కైల్ హాలైడ్తో రియాక్ట్ అయ్యి సో ఈథర్ని ఫామ్ చేస్తుంది. అట్లాగే సోడియం హాలైడ్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. సో దీన్ని గుర్తుపెట్టుకోవడానికి నేను ట్రిక్ ఏం చేస్తానంటే ఇక్కడ రోనా రియాక్షన్ అని చెప్తున్నాను. సో రోనా రియాక్షన్ అని చెప్తున్నాను. రోనా రియాక్షన్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే సో RONAని తీసుకుంటే సో RONA RX రియాక్షన్ ఐ మీన్ రియాక్టెన్స్లో ఇవి కానీ ఉంటే ఈ రియాక్షన్ని మనం ఏమంటాం అంటే విలియమ్సన్ సింథసిస్ అంటాం. సో విలియమ్సన్ సింథసిస్ కాబట్టి మనం ఫామ్ అయ్యే ప్రోడక్ట్స్ ఏముంటాయి సో ఈథరు అలాగే సోడియం మెటల్ హాలైడ్ కాబట్టి దాన్ని బట్టి మనం రియాక్షన్స్ని ఫామ్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ అట్లాగే తీసుకుంటే నేను ఇటాడ్ రియాక్షన్. సో ఇటాడ్ రియాక్షన్ తీసుకుంటున్నాను. ఒకసారి చూడండి ఈ ఇటాడ్ రియాక్షన్ని మనం ఎట్లా నేర్చుకోగలుగుతామంటే ఇటాడ్ రియాక్షన్ అంటే బేసిక్గా మనకి దేంతో అవుతుంది సో మిథైల్ బెంజీన్తో అవుతుంది. సో ఇటాడ్ రియాక్షన్. సో ఈ మిథైల్ బెంజీన్ ఇటాడ్ రియాక్షన్ రియేజెంట్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఆ రియేజెంట్ నేను చూడండి ఫస్ట్ గుర్తుపెట్టుకోవడానికి నేను మళ్ళీ ట్రిక్ చెప్తాను. సో ఇటాడ్ రియాక్షన్ యొక్క రియేజెంట్ మనకి ఏమవుతుందంటే క్రోమైల్ క్లోరైడ్. సో CrO2Cl2. సో ఈ CrO2Cl2 ఇటాడ్ రియాక్షన్ యొక్క రియేజెంట్ అప్పుడు ఏం ఫామ్ అవుతుందంటే సో కార్బన్ పైన మనకి ఆల్డిహైడ్ గ్రూప్ అనేది ఫామ్ అవుతుంది. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటామంటే
ఒకసారి చూస్తే ఈ ఇటాడ్ రియాక్షన్ ఎట్లా గుర్తుపెట్టుకుంటామంటే టులే క్రో సో టులే క్రో అంటే ఇక్కడ టౌలిన్ సో ఏంటి క్రో అంటే ఏంటి అంటే క్రోమైల్ క్లోరైడ్ సో క్రోమైల్ క్లోరైడ్ టులే క్రో తీసుకువచ్చాడు బెంజాల్ని సో టులే క్రో బెంజాల్ని తీసుకువచ్చాడు సో బెంజాల్ని తీసుకువచ్చాడు అనుకుంటున్నాను నేను సో అంటే ఏమైంది ఈ టులే క్రో అనే పర్సన్ ఏం చేశాడంటే బెంజాల్ని తీసుకువచ్చాడు సో అంటే టులే క్రో అంటే టౌలిన్ క్రోమైల్ క్లోరైడ్ ఏమొస్తుందంటే మనకి ప్రోడక్ట్ బెంజాల్ వస్తుంది మీన్స్ బెంజాల్డిహైడ్ వస్తుంది అనమాట సో ఇది ఈ ఇటాడ్ రియాక్షన్ని గుర్తుపెట్టుకోవడానికి మనకి ఈజీ ట్రిక్ అనమాట సో నెక్స్ట్ అట్లాగే చూసుకుంటే ఇంకా బాగా ఇంపార్టెంట్ అయిన రియాక్షన్ ఇంకోటి మనకి ఎక్కువగా యూజ్ చేసేది గటర్మెన్ కోచ్ సో ఈ గటర్మెన్ కోచ్ రియాక్షన్ కానీ మనం ఒకసారి చూస్తే ఈ గటర్మెన్ కోచ్ రియాక్షన్ మనం ఎట్లా చేస్తామంటే బెంజీన్ తీసుకుంటాం సో నేను ఈ బెంజీన్ని ఏం చేస్తానంటే సో ఇక్కడ COHCl అనేది రియేజెంట్గా ఉంటుంది సో దేనిగా కన్వర్ట్ చేస్తుందంటే సో ఇక్కడ కూడా బెంజాల్డిహైడ్ వస్తుంది సో ఇది కూడా బెంజాల్డిహైడ్ ప్రిపరేషన్ కోసమే మనం దీన్ని యూజ్ చేస్తాం గటర్మెన్ కోచ్ రియాక్షన్ సో ఈ గటర్మెన్ కోచ్ రియాక్షన్ని మనం గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ ఏం చేస్తామంటే సో కోచ్ అంటే రైల్వే కోచ్ అనమాట రైల్వే కోచ్ సో అంటే రైల్వే కోచ్ అంటే ఏంటి అంటే ఇక్కడ కోచ్లో ఏమొచ్చిందంటే COCH వచ్చింది కాబట్టి అర్థం ఇక్కడ CO అండ్ Hని రియేజెంట్గా తీసుకుంటే మనకి బెంజాల్డిహైడ్ అనేది ఫామ్ అవుతుంది సో దీన్ని నేను రైల్వే కోచ్ అని గటర్మెన్ కోచ్కి రైల్వే కోచ్ అనేటువంటి ఈ వర్డ్ అనేది నేను గుర్తుపెట్టుకుంటున్నాను సో దీన్ని బట్టి ఇది మనకి ఈజీగా ఉంటుంది అనమాట సో నెక్స్ట్ అట్లాగే ఒకసారి చూస్తే ఇందులో క్లెమెన్సన్ రిడక్షన్ సో క్లెమెన్సన్ రిడక్షన్ ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం బాగా ఇంపార్టెంట్ అయిన నేమ్ రియాక్షన్ ఇది కూడా క్లెమెన్సన్ రిడక్షన్ సో ఈ క్లెమెన్సన్ రిడక్షన్ ఏం చేస్తుంది దీన్ని బట్టి అంటే నేను దీనికి ఇక్కడ ఏం చేస్తానంటే COO తీసుకుంటే దీనికి రియేజెంట్ జింక్ అమాల్గమ్ సో జింక్ అమాల్గమ్తో పాటు HClని తీసుకుంటాను నాకేం ఫామ్ అవుతుంది అంటే సో ఈ గ్రూప్ అనేది ఫామ్ అవుతుంది సో ఈ గ్రూప్కి నేను ఇది గుర్తుపెట్టుకోవడానికి ఈ రియాక్షన్ సంబంధించిన ఇది గుర్తుపెట్టుకోవడానికి నేను చూస్తున్నాను ఇక్కడ ఒకసారి ట్రిక్ ఏంటి అంటే ఒకసారి చూద్దాం సో ఆల్డిహైడ్ కీటోన్ని ఆల్డిహైడ్ కీటోన్కి రావాలంటే ఆల్డిహైడ్ అండ్ కీటోన్ కి ఆల్డిహైడ్ అండ్ కీటోన్ కి సో ఏంటి HCl ఇచ్చాను సో HCl సో ఆల్డిహైడ్ కీటోన్స్ ఈ రెండిట్ల కోసం నేను ఏం చేశానంటే HCl ఇచ్చాను సో HCl ఇస్తే సో ఆల్డిహైడ్ కీటోన్ అనేది ఆల్డిహైడ్గా కన్వర్ట్ అవుతుంది సో ఆల్డిహైడ్ అనేది కీటోన్గా కానీ కన్వర్ట్ అవుతుంది సో ఆల్డిహైడ్ని కానీ కీటోన్ని కానీ చేయాలి అంటే ఏంటి అంటే ఇక్కడ మనం HCl ఎసిడిక్ మీడియం అనేది మనం ఇస్తాము సో ఇది క్లెమెన్సన్ రిడక్షన్ అనమాట సో క్లెమెన్సన్ రిడక్షన్ తర్వాత ఇందులో ఇంకా నెక్స్ట్ రియాక్షన్ మనం ఒకసారి చూసుకుంటే ఉల్ఫ్-కెష్నర్ రిడక్షన్ సో ఉల్ఫ్-కెష్నర్ ఉల్ఫ్-కెష్నర్ ఒకసారి చూస్తే సో ఇది కూడా ఏమవుతుందంటే సేమ్ రియాక్షన్ క్లెమెన్సన్ రిడక్షన్ లాగే ఉల్ఫ్-కెష్నర్ రిడక్షన్ కూడా కాకపోతే దీనికి ఇక్కడ రియేజెంట్ మారుతుంది అనమాట సో రియేజెంట్ మారుతుంది సో దీనికి ఇక్కడ రియేజెంట్ ఏమొస్తుంది అంటే మనం ఒకసారి చూస్తే డయామీన్ వస్తుంది సో NH2 ఇన్ ప్రజెన్స్ ఆఫ్ బేస్ నెక్స్ట్ అట్లాగే ఇథిలీన్ గ్లైకాల్ సో ఇథిలీన్ గ్లైకాల్ అనేది వస్తుంది సో దీనికి ట్రిక్ ఎట్లా ఉంటుంది అంటే ఒకసారి చూద్దాం సో ఇది గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ నేను మీకు ఇక్కడ ఎట్లా చెప్తానంటే సో ఆల్డిహైడ్ అండ్ కీటోన్
हाइड्रोजीन को साथ ले गया సో హైడ్రోజన్ తీసుకెళ్ళిపోయి హైడ్రోజన్ को साथ ఆల్డిహైడ్ అండ్ కీటోన్ हाइड्रोजन को साथ हाइड्रोजन को साथ ले गया ఇది కొంచెం హిందీ వర్డ్స్ ఉన్నాయి ఇందులో హిందీ వచ్చిన వాళ్ళకైతే బాగా ఈజీగా గుర్తుంటుంది సో ఆల్డిహైడ్ అండ్ కీటోన్ హైడ్రోజన్ को साथ ले गया సో ఇది దీనికి సంబంధించినటువంటి ఈజీ ట్రిక్ అన్నమాట సో నెక్స్ట్ అట్లాగే నెక్స్ట్ రియాక్షన్ చూసుకుంటే మనకి ఏంటి అంటే HVZ రియాక్షన్ సో HVZ అంటే మనకు తెలుసు హెల్వోల్హార్డ్ జెలెన్స్కీ రియాక్షన్ సో ఈ HVZ రియాక్షన్లో నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను C డబుల్ బాండ్ O సో నేను ఇక్కడ ఈ గ్రూప్ తీసుకుంటున్నాను సో ఈ కార్బాక్సిలిక్ గ్రూప్ తీసుకున్నప్పుడు సో ఈ కార్బాక్సిలిక్ యాసిడ్ నాకు ఏం చేస్తుందంటే ఇన్ ప్రజెన్స్ ఆఫ్ బ్రోమిన్ అండ్ రెడ్ ఫాస్ఫరస్ సో HVZ రియాక్షన్కి మనకి రియేజెంట్ బ్రోమిన్ అండ్ రెడ్ ఫాస్ఫరస్ సో ఏం చేస్తుందంటే ఒక హైడ్రోజన్ని బ్రోమిన్ రీప్లేస్ చేస్తుంది ఇక్కడ సో బ్రోమిన్ రీప్లేస్ ఎందుకు చేస్తుందంటే సో ఇది హైడ్రో హాలోజనేషన్ అవుతుంది అనమాట సో హైడ్రో హాలోజనేషన్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ ఆక్సిజన్ ఈ హైడ్రోజన్తో రీప్లేస్ చేసి ఇక్కడ 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఆక్సిజన్ మీద ఇక్కడ కూడా ఆక్సిజన్ మీద 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి సో ఈ కార్బన్లో ఒక హైడ్రోజన్ ఏం చేస్తుందంటే బ్రోమిన్ తోటి మనకి ఇక్కడ రీప్లేస్ చేస్తుంది అనమాట సో దీన్ని ఏమంటామంటే మనం HVZ రియాక్షన్ అంటాం సో దీనికి గుర్తుపెట్టుకోవడానికి ఏమంటుందంటే మనకి కార్ బ్రౌన్ రెడ్ పెట్రోల్ కార్ బ్రౌన్ అండ్ రెడ్ పెట్రోల్ సో కార్ బ్రౌన్ అండ్ రెడ్ పెట్రోల్ ఏంటి అంటే ఇక్కడ మనం కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకుంటాం కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకొని బ్రోమిన్ అండ్ రెడ్ ఫాస్ఫరస్ని మనం యూజ్ చేస్తాం దేనికి HVZ రియాక్షన్కి కార్ బ్రౌన్ అండ్ రెడ్ పెట్రోల్ అంటే అర్థం ఏంటి అంటే కార్బాక్సిలిక్ యాసిడ్కి బ్రోమిన్ అండ్ రెడ్ ఫాస్ఫరస్ని మనం యాడ్ చేస్తే మనకి సో ఈ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది ఇది HVZ రియాక్షన్ అనమాట సో నెక్స్ట్ అట్లాగే HVZ రియాక్షన్ తర్వాత మనం ఇక్కడ ఏం తీసుకుంటామంటే కార్బైల్ అమైన్ రియాక్షన్ సో కార్బైల్ అమైన్ రియాక్షన్ సో ఈ కార్బైల్ అమైన్ రియాక్షన్ని ఒకసారి చూద్దాం కార్బైల్ అమైన్ రియాక్షన్లో ఏమవుతుందంటే నేను ఆల్కైల్ అమీన్ తీసుకున్నాను సో ఈ అమీన్ ఏం చేస్తానంటే నేను క్లోరోఫామ్తో రియాక్ట్ చేసినప్పుడు నాకు సో ఇన్ ప్రజెన్స్ ఆఫ్ బేస్ సో ఏం ఫామ్ అవుతుందంటే దీన్ని నేను ఎప్పుడైతే హీట్ చేశానో నాకు ఐసోసైనైడ్ అనేది ఫామ్ అవుతుంది ప్లస్ సాల్ట్ ప్లస్ వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఫామ్ అయ్యాయి ఎందుకంటే నేను ఇక్కడ బేసిక్ గ్రూప్తో రియాక్ట్ చేశాను కాబట్టి సో దీనికి సంబంధించి ట్రిక్ గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఎట్లా ఉంటుందంటే మనకు ఒకసారి చూస్తే సో అమైన్ కాల్స్ ఫ్రమ్ బస్ ఐసి అమైన్స్ కాల్స్ ఫ్రమ్ బస్ ఐసి అంటే దీన్ని మనం ఎట్లా చెప్తామంటే సో నేను ఇక్కడ అమైన్ తీసుకున్నాను సో అమైన్ అట్లాగే కాల్స్ ఫ్రమ్ అంటే ఇది క్లోరోఫామ్ అనమాట సో క్లోరోఫామ్ బస్ ఐసి అంటే అప్పుడు వచ్చేటువంటి ప్రోడక్ట్ బస్ ఐసి అంటే నేను ఇక్కడ బేస్ అనమాట సో బేస్ తీసుకుంటే నాకు అప్పుడు ఏమవుతుందంటే ఐసి అంటే ఐసోసైనైడ్ అనేది ఫామ్ అవుతుందని అర్థం సో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇక్కడ అలా గుర్తుపెట్టుకోవడానికి అలా చెప్పాను అనమాట బస్ ఐసి అంటే ఓకేనా అర్థమైందా సో ఇది ఇట్లా నేమ్డ్ రియాక్షన్ గుర్తుపెట్టుకోవడం మనకి చాలా ఈజీగా ఉంటుందన్నమాట సో నెక్స్ట్ అట్లాగే ఇంకో రియాక్షన్ చూస్తే మనకి ఏమవుతుందంటే ఫింకెల్స్టీన్ రియాక్షన్ సో ఫింకెల్స్టీన్ రియాక్షన్ చూద్దాం ఒకసారి ఫింకెల్స్టీన్ రియాక్షన్ ఫింకెల్స్టీన్ రియాక్షన్ సో ఫింకెల్స్టీన్ రియాక్షన్లో ఏమవుతుందంటే నేను ఆల్కైల్ హాలైడ్ తీసుకుంటాను సో ఆల్కైల్ హాలైడ్ని సోడియం అయోడైడ్ తోటి ట్రీట్ చేస్తాను ఎక్కడ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ డ్రై ఎసిటోన్ తీస్తే నాకు సో ఆల్కైల్ అయోడైన్ ప్లస్ సోడియం హాలైడ్ అనేది ఫామ్ అవుతుంది సో దీనికి ఇక్కడ ట్రిక్ మేజర్గా ఏమొస్తుందంటే ట్రిక్ సంబంధించి రియాక్షన్ నై సో రియాక్షన్ నై
సో రియాక్షన్ నై అంటే సో రియాక్షన్ ఫామ్ అవ్వలేదని అట్లా అనమాట. సో రియాక్షన్ నై అంటే ఏంటి అంటే సో ఆల్కైల్ హాలైడ్ సోడియం అయోడైడ్ తీసుకుంటే సో ఆ రియాక్షన్ని మనం ఫింక్లిస్టీన్ రియాక్షన్ కింద కన్సిడర్ చేసుకుంటాం. బేసిక్గా మనం నేర్చుకున్నప్పుడు ఇప్పుడు ఫింక్లిస్టీన్ రియాక్షన్ అంటే రియాక్టెంట్ ఏంటి, ప్రోడక్ట్ ఏంటి, ఏమొస్తుంది, సో ఇవన్నీ నేర్చుకుంటాం. మనకి ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు ఏంటంటే దాన్ని ఐడెంటిఫై చేయాల్సినప్పుడు మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటాం అనమాట. సో ఓకేనా. సో ఇవి స్టూడెంట్స్ మెయిన్గా మేజర్గా సంబంధించిన రియాక్షన్స్. ఇంకొన్ని రియాక్షన్స్ కూడా ఉన్నాయి. సో నేను ఈ వీడియోలో ఈ రియాక్షన్స్కి మాత్రమే ట్రిక్స్ చెప్పాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.